అమెరికా అంటేనే అమ్మో అంటున్నారు మనోళ్ళు. ట్రంప్ గారి పేరు చెప్తే ఉత్తగానే బీపీ పెంచుకుంటున్నారు. మరి లేకుంటే ఏంది, కుర్చీ ఎక్కిన కాంచెల్లి దునియా దేశాల మీద పగబట్టినట్టే చేస్తుండే. స్టూడెంట్ వీసాల కాంచెల్లి జాబులు వ్యాపారాల దాకా ఏది సుతా చక్కగా నడవనిస్తలేడు. ఊకూకే ఏదోటి రూల్ తెచ్చుడు, బయట దేశ పోలను పరిశాన్ చేసుడు. ఇప్పుడు జనంత నిమ్మలపడే ముచ్చటేందంటే, చిన్న బ్రేక్ తీసుకొని దోస్తులు మళ్ళా ఒకటై తట్టుర్రులో. మోడీ నాకు మంచి దోస్తు, మాట్లాడటానికి ఏటింగ్ చేస్తున్నా అని ట్రంప్ గారు పోస్ట్ పెట్టుడే ఆల్చం. హౌ మాది జిగ్రి దోస్తానా, నడిమిట్ల మోపైన పంచాదులు ఎల్లమే తశవైతాయని మన ప్రధానమంత్రి సారు కూడా రాస్తానే ఉన్నాడు. అమెరికాలో అమ్ముకునే మన మాల్ మీద ట్యాక్సుల బాంబులు వేసిన కాంచి ఇద్దరి నడుమ పురిగాలుస్తలేకుండే. తగ్గియమని కోరుతంటే ఇంకింత వెంచి పడేసే. రష్యా కాంచి ఆయిల్ కొంటున్నందుకు మన మీద గుస్సాతోటి ట్రంప్ సారు దూరం జరిగిండు. ఇదే మోకాల మోడీ సారు చైనాకు వాయే. ఆడ రష్యా చైనా పెద్దలతోటి అల్లం బెల్లం తిరిగి కొత్త సోపతులు చేసుకున్నాడు. చెల్ మీరిగిన ఇండియా మీద ట్యాక్సులు బాంబులేయురని యూరప్ దేశాలకు ఆవాజ్ ఇచ్చిన మర్నాడే ఏమైందో ఏమో నాలుక మర్రేసిండు పెద్దన్న. కూకొని మాట్లాడుకుందాం, బిజినెస్ లెక్కలు చూసుకుందామని పోస్ట్ పెట్టేటోరకు అంత సలవడ్డట్టయింది. ఇయాల్టికైతే గింతే, రేపేమయ్యేది తెలియదు. ఎందుకంటే అటున్నది టక్కుల మరి ట్రంప్ మరి.